కన్ను ఇక్కడో కాలు అక్కడో కాలేస్తే అదేదో చెప్తారు దోబికా కుత్తా అన్నట్టు అవుతుంది పరిస్థితి. ఎటు కాకుండా అవుతాడు. ఆల్రెడీ ఇంకొక మాట, మనం స్పీకర్కి ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చినాం. స్పీకర్ గారి దగ్గర పోయినాం, ఈయనను వెంటనే అనర్హుడుగా ప్రకటించాలని చెప్తున్నాం. అందుకే నేను మిమ్మల్ని కోరేది, కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో పార్లమెంట్ అభ్యర్థిగా దానం నాగేందర్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతోనే స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలి, అనర్హుడుగా ప్రకటించాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. తప్పకుండా స్పీకర్ గారికి రాజకీయ ఒత్తిళ్లకు లోబడి ముఖ్యమంత్రి ఇంకొకలో చెప్తే ఆ ఒత్తిడి కనుక స్పీకర్ గారు లోనైతే వదిలిపెట్టము, సుప్రీంకోర్టు దాకానన్నా పోతాం, కానీ నాగేందర్ను అనర్హుడిని చేసేదాకా ఇడిచిపెట్టమనే మాట కూడా తప్పకుండా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందుకే మా సోదరులు ఖైరతాబాద్ లో ఉండే నాయకులు కార్యకర్తలకు ఉన్న విజ్ఞప్తి, ఇక్కడ ఉప ఎన్నిక రాబోతా ఉన్నది. 3-4 నెలలనే ఉప ఎన్నిక వస్తున్నది, దానికి కూడా తయారు కావాలి. తప్పకుండా ఈ ద్రోహం చేసిన నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈసారి నిజంగా చెప్పాలంటే సికింద్రాబాద్ లా పోటీ మనకు కాంగ్రెస్ తో లేదు. కాంగ్రెస్ అనేది లేనే లేదు. 3వ స్థానమో ఇంకెవడన్నా వస్తే 4వ స్థానం పోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ను సీరియస్ గా చూస్తలేరు, నాగేందర్ను అంతకంటే సీరియస్ గా ఎవరు తీసుకుంటలేరు. మొన్న ఆయన తీసుకున్న నిర్ణయంతోనే ఆయన మొత్తం పాతాలని పడిపోయిండు, ప్రజలు కూడా సీరియస్ గా తీసుకుంటలేరు. ఎవరైనా పోయి ఓటు అడిగితే కూడా గీన కోటేస్తే మన కాడికి వచ్చింది పరిస్థితి. కాబట్టి మన పోటీ ఉన్నదల్లా భారతీయ జనతా పార్టీతోని, కిషన్ రెడ్డితోనే మనకు పోటీ ఉంటుంది. ఇక కిషన్ రెడ్డి గారు ఎంత గొప్పోడు అంటే మీకు తెలుసు, నాకంటే బాగా. ఇక ఆయన ఏం చేసిండో మీకే తెలుసు. ఈసారి పోయినసారి ఏమైందంటే తంతె గారెల బుట్టలో పడ్డట్టు అయింది ఆయన పని. మా వెంకటేష్ అన్న ఏం చేసిండు, అంబర్పేటలో కాలికి బల్పం కట్టుకొని తిరిగి 2014 నుంచి 18 వరకు బ్రహ్మాండంగా పనిచేస్తే ప్రజలు ఆశీర్వదించి ఆనాడు 18లో కిషన్ రెడ్డిని ఇంటికి పంపించిండ్రు, కాలేరు వెంకటేష్ గారిని అసెంబ్లీకి పంపించారు 1000 ఓట్లతో. కానీ అప్పుడు స్వల్ప మెజారిటీతో గెలిచినాం, 1000 ఓట్లతోనే గెలిచినాం. కానీ వెంకటేష్ అన్న 2018 నుంచి 23 దాకా బ్రహ్మాండంగా పనిచేసిండు, ప్రజల మనసు గెలుచుకున్నాడు. అర్థమైంది కిషన్ రెడ్డి బైసాబ్. ఎందుకంటే ఇక ఈసారి అంబర్పేటలో మన పప్పులు ఉడకై అనవసరంగా పోటీ చేసి ఇజ్జత్ ఖరాబ్ చేసుకుంటూ ఎందుకు అనుకున్నాడో ఏమో, తప్పించుకొని పారిపోయిండు, వేరేటోళ్ళు నిలబెట్టిండు. లాస్ట్ టైం ఏమైంది, 18లో అసెంబ్లీ కోడిపోయిండు కదా, అయ్యో పాపం అని చెప్పి పార్లమెంటులో ఓట్లు వేసిర్రు. ఆ సానుభూతిలో తాతగారుల బుట్లో పడ్డట్టు పోయి ఆయన పార్లమెంట్ లో పడ్డాడు. కిస్మత్ బాగుంది, కేంద్ర మంత్రి కూడా అయ్యిండు. ఈసారి సానుభూతి లేదు, మన్ను లేదు. ఎందుకంటే ఓడిపోలేదు, నిలబడలేదు, ఓడిపోలేదు. రెండోది 5 ఏళ్లు పార్లమెంట్ లో కేంద్ర మంత్రిగా ఏం చేసిండయ్యా కిషన్ రెడ్డి గారు అని ఎవరినైనా అడిగితే ఆయన చేసిన గొప్ప పనులు 3 పనులు. ఒకటి, కరోనా వచ్చింది, అవి చూసినా. కరోనా వస్తే వేరే నాయకులేమో అన్నదానాలు చేసిండ్రు, హాస్పిటల్ల డొనేషన్లు ఇచ్చిండ్రు, అంబులెన్స్లు ఇచ్చిండ్రు, చాలా వేరే పనులు చేసిండ్రు. మన కిషన్ అన్న మాత్రం కేంద్ర మంత్రిగా అందరికి కుర్కురే ప్యాకెట్లు వంచింది. అందుకే ఆయన చాలా మంది కిషన్ రెడ్డి అంటలేరు, కుర్కురే రెడ్డి అంటుంది. కుర్కురే రెడ్డి గారు అంటారు ఆయన. మొన్న కేసీఆర్ గారు ప్రపంచంలోనే అతిపెద్దదైన ముఖ్యమంత్రిగా ఉండే ఆనాడు కేసీఆర్ గారు అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రపంచంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు ప్రారంభోత్సవం చేసిండు. కిషన్ అన్నకు కూడా ఆలోచన వచ్చింది, మరి కేసీఆర్ గారు లిఫ్ట్ ఇరిగేషన్ చాలు చేసిండు కదా, నేను కూడా చేయాలి ఏదన్నా అని చెప్పి సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ మేనేజర్ ఫోన్ చేసిండట. అరే ఏం చేయాలి రా భయ్ అని. ఆయన చెప్పినట్టు, సార్ ఇక్కడ 2 లిఫ్టులు చాలు చేస్తే అందుకున్నాయి, నువ్వు వచ్చి జర రైల్వే స్టేషన్లలో లిఫ్టులు చాలు చేయంటే ఆ 2 లిఫ్టులు చాలు చేసిండు వచ్చి. గంత గొప్పోడు. మొన్న ఆఖరికి మా నాంపల్లి కాన్స్టిట్యున్సీలా గుడిమల్కాపూర్లా సింటెక్స్ ట్యాంకులు ఓపెన్ చేస్తాడు కేంద్ర మంత్రి. ఇప్పుడే మా చిచ్చయ్య చెప్పిండు, మారేడుపల్లిలో కిషన్ రెడ్డి గారు చేసిన అతి గొప్ప పని ఏంటంటే మారేడుపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో రేకుల షెడ్ వేయించిండు. అంత తప్ప ఈ 5 ఏళ్లు హైదరాబాద్ లో మూసీకి వరదలు వచ్చినా రూపాయి దేలే, పైసా సాయం చేయలే. కనీసం సొంత నియోజకవర్గం అంబర్పేటలో ఎక్కడనైతే 15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండేనో వాళ్ళ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఒక ఫ్లైఓవర్ కట్టించాయా మగాయన అంటే మొగడా అంటే అది కూడా శాతగాలే. ఇప్పటి వరకు ఇంకా ఫ్లైఓవర్ కుంటి నడక అట్లే నడుస్తున్నది. ఇప్పుడు కూడా పూర్తి అయ్యేటట్లేదు. ఇంకో సంవత్సరం పడుతుందో మళ్ళీ 18 టర్మ్ అయిపోయే వరకు అట్లే ఉంటుందో నాకు కూడా అనుమానమే ఉన్నది. పక్కకు ఉప్పలు, ఆ ఫ్లైఓవర్, ఈ 2 ఫ్లైఓవర్లు మొత్తం హైదరాబాద్ లో 2 ఫ్లైఓవర్లు ఇచ్చినాం కేంద్ర ప్రభుత్వానికి. అది కూడా గుంజుకున్నారు వాళ్ళు, మేము ఇయ్యలే. ఆనాడు మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం చెప్పినాం, అరే మేము మంచిగా కడతామా, జల్దీ కడతాం, మాకు అప్పజెప్పురి, మీకు ఎందుకు ఇవి అంటే లేదు ఇది NH నేషనల్ హైవే, కేంద్ర ప్రభుత్వ రోడ్లు ఇవి, మేమే కడతామని తీసుకొని బల్మిట్కి గుంజుకున్నారు. మొత్తం
వాళ్ళకంటే ఎక్కువ పైసలు మనమే పెట్టిన వల్ల. కానీ ఆ దించివేసిన సందర్భాన్ని సెప్టెంబర్ 17, 1948కి డిసెంబర్ 3, 2023కు 100% సారూప్యత ఉన్నది. పేర్లు మాత్రమే మీరు, విధానాలు ఒకటే, ఆలోచన సరళి ఒకటే. ఆనాడు నిజాం ఉంటే ఈరోజు నయా నిజాం ఉన్నాడు, ఆ రోజు కాసిం రిజ్వీ ఉంటే ఈరోజు ఇంకొక వ్యక్తిని ఆ స్థానంలో పెట్టి సరాసరి నిజాం నకలునే మనకు చూపించిండు కేసీఆర్ తప్ప ఎక్కడ కూడా ఆయన ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ కావాలి, ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటుండ్రు, ఇది ప్రజాస్వామిక దేశం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రతి 5 సంవత్సరాలు ప్రజా తీర్పును కోరుకోవాలన్న ఆలోచననే చంద్రశేఖరరావు గారు చెయ్యలేదు. ఆ విధానాలను ప్రజలు తిరస్కరించి ప్రజాపాలన, ప్రజాప్రభుత్వాన్ని డిసెంబర్ 3 నాడు తెలంగాణ ప్రజలు ఏర్పాటు చేసుకున్నారు. డిసెంబర్ 7 నాడు మేము బాధ్యత చేపట్టిన ఎల్బీ స్టేడియంలో. డిసెంబర్ 7 నుంచి మార్చి 17 వరకు 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇక్కడనే గతంలో మళ్ళీ అధికారం వస్తుందని చెప్పిన రోజు విన్న వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు. విన్న వాళ్ళను, నమ్మని వాళ్ళను అందరిని కూడా మళ్ళీ ఒకసారి కలవాలి. ఈ 100 రోజుల్లో మా పరిపాలన పట్ల మీ యొక్క ఆలోచన, మీ యొక్క విశ్లేషణ, మా భవిష్యత్ కార్యాచరణకు అవసరమైన ప్రణాళికను మీతో కలిసి మాట్లాడి, మాది ఎంత గొప్ప ప్రభుత్వం అంటే ధర్నా చౌకే వద్దు, నిరసనలు అనేటివి ఉండనే వద్దు అన్నోళ్ళను కూడా ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకోవడానికి స్వేచ్ఛగా అనుమతి ఇచ్చినామంటే మా ప్రభుత్వంలో ఎంత స్వేచ్ఛ ఉందో అదొక ఉదాహరణ చాలు అని నేను అనుకుంటున్నా. అందుకే ఈరోజు మిత్రులారా, 100 రోజుల పరిపాలనలో 3 విభాగాలుగా నేను విశ్లేషించదలుచుకున్నాను. ఒకటి సాంస్కృతిక పరమైన విధానం, 2 పరిపాలన పరమైన విధానం, 3 సంక్షేమము, అభివృద్ధి అనే నిర్ణయాలు. సాంస్కృతిక పరంగా ఏ ప్రాంతమైనా, ఏ ప్రజలైనా, ఏ జాతి అయినా సహజ సిద్ధంగా వారసత్వంగా సంక్రమించిన సంస్కృతిని వదిలేసుకున్న, సంస్కృతి మీద ఇతరులు దాడులు చేసిన, ఈరోజు దేశంలోనే కానీ ప్రపంచంలో ఆధిపత్యం చెలాయించేవాడు మొట్టమొదట సంస్కృతి మీద దాడి చేస్తాడు. ఇప్పుడు చాలా ప్రాంతాలలో గత పాలకుల మీద యుద్ధం చేసి ఆ యుద్ధంలో రాజ్యాలు జయించిన వచ్చిన రాజులు గత రాజులు పాటించిన సాంస్కృతిక విధానాలను విధ్వంసం చేసే సంస్కృతి. ఎందుకంటే వాటిని విధ్వంసం చేయడం ద్వారా కొత్త సంస్కృతిని రుద్దాలి, ప్రభుత్వాలు మారినాయని ప్రజలకు సందేశాన్ని ఇవ్వాలన్న ఆలోచన. చంద్రశేఖరరావు గారు కూడా తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఉన్న విధానాన్ని ఆయన అధికారంలోకి వచ్చి ఆధిపత్యం చెలాయించడం మొదలుపెట్టినాక సహజ సిద్ధంగా వారసత్వంగా వచ్చిన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాలక్రమేణా కాలమరుగు చేసేసి తన ఆలోచననే మనకు రుద్దాలన్న విధానాన్ని వారు అవలంబించారు. ఉద్యమంలో టీజీ ఉంటే కేసీఆర్ వచ్చినాక టీఎస్ అని తీసుకొచ్చిండు, టీఆర్ఎస్కు నకలుగా టీఎస్ని తీసుకొచ్చిండు. తెలంగాణ తల్లి అని అంటే ఆయన కుటుంబ సభ్యులాగానే ఉండాలి, తెలంగాణ నిజమైన తల్లిలాగా కాదు. తెలంగాణ తల్లి అంటే వాళ్ళ కుటుంబమే అన్న విధానాన్ని పోల్చిండు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలు పాడుకున్న జయ జయ హే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిషేధానికి గురైంది. ఆ కవులు కళాకారులను ఎవరిని కూడా గుర్తించే ప్రయత్నం కూడా చేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధికారిక చిహ్నంలో ఉద్యమ స్ఫూర్తి ఉంటుంది, త్యాగాల పోరాటాల విధానాలు ఉంటాయని అందరూ భావించారు. కానీ రాచరిక పోకడలతోనే మేము నయా జమీందారులము, మేము రాచరిక పోకడలతోనే తెలంగాణ అధికారిక చిహ్నం ఉంటుంది అని చెప్పి